వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మా హస్బెండ్ అయితే పైన చూసారో లేదో వాటర్ తాగడానికి అయితే వెళ్తున్నాడు. మా చిన్న బాబు వచ్చేసి ఆడుతూ ఉన్నాడండి. నేను ఆఫీస్కి వెళ్ళి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత మా చిన్న బాబు అండి, తను నా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద అబ్బాయి వచ్చేసి స్కూల్ నుంచి రాగానే నిద్ర వస్తుంది అనేసి పడుకున్నాడు. చిన్న బాబు అయితే తిరుగుతూ ఉన్నాడు. పడుకో అని ఎంత చెప్పినా కానీ అస్సలు వినట్లేదు. సరే ఆడుకోనిలే, స్కూల్ నుంచి వచ్చారు కదా కొద్దిసేపు ఆడుకుంటారులే, బలవంతంగా నిద్ర రానప్పుడు మనం ఫోర్స్ చేయకూడదా అనేసి సరే ఆడుకోనిలే అని వదిలేసాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి, వర్క్ మనకి స్టార్ట్ కదా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వర్కే కదా. ఈవినింగ్ వాటర్ వస్తాయి అంటే డైలీ మున్సిపాలిటీ వాటర్ అయితే మనకి ఉదయం సాయంత్రం మున్సిపాలిటీ వాటర్ అయితే వస్తాయి. మార్నింగ్ లేవగానే పైప్ వేస్తాను, మార్నింగ్ పట్టేస్తాను. మనం వాడతాం కదా అంట్లని, బట్టలని, పిల్లల స్నానాలని, నేను స్నానానికి, హస్బెండ్ స్నానానికి అలా వాటర్ అనేవి అయిపోతాయి కదా. మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ వాటర్ ఈవినింగ్ వస్తాయి. ఈవినింగ్ కూడా పైప్ వేసి నీళ్ళు అయితే పట్టేస్తాను. తనైతే నా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు. అంత హైట్ చెప్పులు వేసుకొని కింద పడతావురా అంటే వాడు వినట్లేదు. పర్లేదు నాకు నడవచ్చని బిల్డప్ ఇస్తున్నాడు. సరే పడితే వాడికే తెలుస్తుంది, ఇవ్వమంటే ఇవ్వట్లేదు, బలవంతంగా లాగేస్తే ఏడుస్తున్నాడు. సరే పడ్డప్పుడే పెద్దలు చెప్పిన మాట వినాలి అనిపిస్తుంది అనేసి వదిలేశాను. ఇక్కడ వచ్చేసి వాటర్ పడుతున్నానండి, బకెట్లన్నీ నింపి పెడుతున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే మనకి హెల్తీగా ఉంటాయి కదా. స్టాక్ ఉంచుకున్నామంటే ఇంకా పురుగులు అవన్నీ చేరుతాయి నీళ్ళల్లో. 2-3 రోజులు ఉంచామంటే పురుగులు, దోమలు అలా వచ్చేస్తాయి కదా. ఏ రోజుకి ఆ రోజు వాటర్ ఫ్రెష్గా ఉంటే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, మనము ఆరోగ్యంగా ఉంటాము. అదొకటి చలికాలం కాబట్టి ఇప్పుడు రోగాల నుంచి మనం కాపాడుకోవాలి. జలుబని, దగ్గని, ఆల్రెడీ పిల్లలు కొంచెం జలుబుతో ఉన్నారు. వేడి నీళ్ళు అయితే వేడి చేసి ఇస్తున్నాను ప్రజెంటు. అంతే కదా, చలికాలం ఏదన్నా రోగం వచ్చిందంటే అస్సలు పోదండి. నాకు పిల్లలకి జలుబు, దగ్గు ఏదన్నా ఇబ్బంది అయిందంటే నాకు అస్సలు భయం వేస్తుంది. అంతే కదా, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండి ఇంట్లో తిరుగుతుంటేనే మనకి సంతోషంగా ఉంటుంది. వన్స్ వాళ్ళు ఒకసారి జలుబని, దగ్గని, జ్వరమని డల్గా ఉన్నారనుకోండి, మనకి డల్గా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి మా మొక్కలు. ఇప్పుడు నేను బకెట్లు పట్టిన తర్వాత ఈ మొక్కలన్నిటికీ నీళ్ళు పడతాను. ఇంకొక 2 బకెట్లు పట్టేస్తే నిండిపోతాయి. ఆ పైపు తెచ్చేసి ఇక్కడ నుంచి పైన మెట్ల వరకు లైన్గా నీళ్ళు పట్టుకుంటూ వెళ్తానన్నమాట. మొక్కలంటే చాలా ఇష్టం నాకు, ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఈ మాట. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు చాలామంది, కాకపోతే లైక్ అయితే చేయట్లేదు, ఎందుకో తెలియదు. ఒకవేళ నా వీడియోస్ ఏమన్నా నచ్చట్లేదేమో అనిపిస్తుంది. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎలాంటి వీడియో మీకు నచ్చింది ఒక లైక్ ఇస్తే నాకు తెలుస్తుంది కదా. అలాగే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, కామెడీ వీడియోస్ కానీ, లేదంటే లోన్స్ గురించి కానీ, లేదంటే వ్లాగ్స్ కానీ, ముగ్గులు కానీ, వంటలు కానీ, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషను అలా ఏదన్నా ఒక మంచి వీడియోస్ చేయండి అని మీరు ఏదైనా కామెంట్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. కంపల్సరీ మీ కామెంట్కి తగ్గట్టు వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి బియ్యం కడుగుతున్నానండి, ఎందుకంటే హస్బెండ్కి డ్యూటీ ఉందన్నాడు. ఈవినింగ్ తను వెళ్తాడు అనమాట బాక్స్ పెట్టుకొని. అదొకటి నార్మల్గా ఈవినింగ్ తినాలి కదా, మార్నింగ్ వండేస్తాను. మార్నింగ్ వండితే నేను బాక్స్ తీసుకెళ్తాను, పిల్లలకి స్కూల్కి బాక్స్ పెడతాను, అలా తినేస్తాం కదా, అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా అయితే మళ్ళీ వండాలి. అలా బియ్యం కడుగుతున్నాను. మా హస్బెండ్ కూడా వాటర్ పట్టుకొని వచ్చేసాడు క్యాను. నేనైతే బియ్యం కడిగేస్తున్నాను అక్కడ కూర్చొని. తను వచ్చాడు. బాబు అయితే వాళ్ళ డాడీ రాగానే ఉరుకుతున్నాడు వాళ్ళ డాడీ దగ్గరికి. అంతే కదా, మమ్మీ పొద్దుగూకులు చూసిన స్నానం చేయించి అన్నం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని పొద్దుగూకులు
బాత్రూమ్కి వెళ్ళినా, అన్నం తినిపించినా, స్నానం చేయించిన, బట్టలు వేసిన, ప్రతి ఒక్క పని అమ్మ చేసినా కానీ డాడీ రాగానే ఉరుకుతారు. ఇంకా ఏమోలేండి, ఎవరి ప్రేమ వాళ్ళది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. కామెంట్ చేయండి.